సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. గత ఎన్నికలు ఎలా ఉన్నా రానున్న ఎన్నికలు మాత్రం ఇప్పటి నుంచే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ఇప్పటికే అధికారంలో ఉన్న టీడీపీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉంది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జనసేన పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో బరిలో ఉండనుంది. 2019లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్న లెక్కల్లో ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పదవి కట్టబెట్టనున్నారు అన్నది తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఓ సర్వే నిర్వహించింది. సర్వేలు చేయించే వారిలో ముందుండే లగడపాటి ఇప్పటి వరకు ఆయన చేసిన సర్వేల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా తప్పలేదు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల గురించి, పార్టీ బలాబలాల గురించి చేయించిన సర్వే చేయించారు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆయన సర్వేలో 2019లో బాబు పార్టీ భారీ మెజారిటీ సీట్స్ కైవసం చేసుకుంటుంది అని తేలడం వల్లే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుని బెజవాడలో కలవడం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సర్వేలో వెలువడిన వివరాల ప్రకారం తెలుగుదేశం పార్టీ దాదాపుగా 140 నుండి 160 సీట్స్ కైవసం చేసుకుంటుందని తేలింది. ఇక వైకాపా మళ్లీ ప్రతిపక్షానికి పరిమితం కాగా బలమైన పార్టీగా అవతరిస్తుంది అని అనుకుంటున్న జనసేన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అని లగడపాటి సర్వే చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.